పేద మధ్యతరగతి ప్రజలు ఏ వస్తువు కొనాలన్నా జీఎస్టీ భారంతో ఇబ్బంది పడుతున్నారని సీఎం చంద్రబాబు గ్రహించారని ఎమ్మెల్యే పుల్లారావు అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా కోరికలను చంపుకొని జీవించాల్సిన అవసరం రాకుండా చేయాలనే గొప్ప సంకల్పంతో ప్రధాని మోదీ ప్రభుత్వాలు జీఎస్టీ విధానంపై విన్నవించారని గుర్తు చేశారు. మోదీ చొరవతో 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీ విధానాన్ని 2 స్లాబులకి సవరించి సందర్భంగా పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని చౌత్ర సెంటర్ మమ్మీ డాడీ డ్రెస్సెస్లో జీఎస్టీ తగ్గింపు సంస్కరణలపై పుల్లారావు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ముందుగా ప్రతిపాటి చౌత్ర సెంటర్లోని పలు షాపులకు స్వయంగా వెళ్లి అక్కడ ఉన్న ప్రజలకు జీఎస్టీ విధానంపై అవగాహన కల్పించారు. అదేవిధంగా 28% ప్రధానమంత్రి మోడీ గారు జీఎస్టీ రేట్లు తగ్గించినందువల్ల సామాన్యుడికి కొనుగోలు శక్తి పెరగడంతో పాటు ప్రజలు పండుగ వాతావరణంలో సంతోషంగా ఉన్నారు. 12% ఉన్నటువంటి ఈ టెక్స్టైల్ మమ్మీ డాడీ షోరూమ్ 5%కు వచ్చింది. అంటే 7% ట్యాక్స్ తగ్గించినందువలన బట్టల కొనుగోలు శక్తి వినియోగదారుడికి పెరగడంతో పాటు వినియోగదారుడు సంతోషంగా ఉన్నాడు. అదేవిధంగా 28% ఉన్నటువంటి జీఎస్టీ 12% తగ్గించబడటం జరిగింది. 18 ఉన్నటువంటిది కూడా 18% తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు 4 స్లాబులు ఉన్నదాన్ని 2 స్లాబులు తీసుకొచ్చారు. 2 స్లాబులు కూడా 5, 12. ఇక అది అత్యధిక సంపన్నులు వాడేటువంటి వాటికి మాత్రమే 40% ఉన్నాయి. అది ఒక్కటే 40% ఉంది. అది కూడా ఈ దేశంలో ధనవంతులు కొనేటువంటి పెద్ద పెద్ద కార్లు, అటువంటి రిచెస్ట్ పీపుల్ సంబంధించినటువంటి వాటికి మాత్రమే 40% ఉంది. కాబట్టి ఈరోజు ఈ సంస్కరణలు జీఎస్టీ సంస్కరణలు తీసుకురావటం వలన ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. జీఎస్టీ కొంత తగ్గిస్తే బాగుండు, జీఎస్టీ భారాన్ని ఇబ్బంది పడుతున్నామని సామాన్యుడు, మధ్యతరగతి, దిగువ తరగతి, ఎబో మిడిల్, వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు అందరికీ మోడీ గారు తీసుకున్న నిర్ణయం వలన, చంద్రబాబు గారు కూడా సూచన చేయటం వలన, చంద్రబాబు గారు కూడా ముందే ఊహించి జీఎస్టీ సంస్కరణలు రాబోతామని, తగ్గిస్తామని చెప్పడం వలన ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న నిర్ణయం వలన జీఎస్టీ పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది. వచ్చే నెల 16 వరకు, వచ్చే నెల కూడా మొత్తం ఈ జీఎస్టీ తగ్గించిన